మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి కొంతసేపు మరి దేవుని వాక్యం చదువుకుంటూ మరి ముందుకెళదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. హల్లెలూయా. ఎందుకనంటే మరి ప్రభువు చెప్తున్న మాట, మరి యుగ సమాప్తి జరుగుతుంది అని అంటున్నాడు, రాకడనేది జరుగుతుంది అంటున్నాడు. జరిగినప్పుడు నేను మేఘారుడై వస్తాను, అప్పుడు ప్రతి నేత్రము వస్తారు అన్నట్లుగా ప్రభు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, నన్ను పొడిచిన వారు కూడా చూస్తారు, వారు మరి భూజనులందరూ చూసి మరి దేవునిలో లేనంటూ వాళ్ళందరూ కూడా, మరి దేవుణ్ణి నన్ను వెంబడించిన వాళ్ళందరూ కూడా మరి రొమ్ము కొట్టుకొని మరి ఏడుస్తారని ప్రభు చెప్తున్నాడు. ఎందుకనంటే మరి ఇదే అనుకూలమైన సమయం అంటున్నాడు. అందుకే లోకములో ఎప్పుడైతే మరి దేవుని మాటలు మరి వినపడుతున్నాయో, ఎప్పుడైతే మరి ఆయన చిత్త ప్రకారంగా మరి నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడో, మరి ఆ మాటలకు నీవు లోబడినట్లయితే నీలోకి ఆయన వస్తానంటున్నాడు. అందుకే ఈ లోకంలో మరి ఎందరో మరి యేసుక్రీస్తుని ఒక్కసారి చూడగానే మరి ప్రభువుని మరి వెంబడించినట్లుగా లేఖనాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, ఆయన నేను మేఘారుడనై వస్తానంటున్నాడు. మరి అప్పుడు వచ్చేటప్పుడు మరి ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికే తెలియదండి. అందుకే చాలామంది అనుకుంటారు మరి రాకడ మరి ఎప్పుడు వస్తుందని అడుగుతూ ఉంటారు. రాకడ ఎప్పుడు వస్తుందని మరి పరిశుద్ధ గ్రంథములో మరి రాయబడల, కానీ దానికి కొన్ని సూచనలు చూపించాడు దేవుడు, కొన్ని ఆధారాలు చూపించాడు. అంతేగాని మరి పలానా సంవత్సరంలో మరి పలానా నెలలో పలానా రోజు వస్తుందని మరి బైబిల్లో ఎక్కడ కూడా లేదు. ఒకవేళ దాన్ని మరుగు చేయడం వల్ల చాలా మంచిది. ఎందుకనంటే ఈ లోకంలో మరి అది మరుగు చేయబడింది కనుక మరి అది తెలియలేదు కనుక మరి ఇప్పుడైనా కొద్ది భయభక్తులుగా జీవిస్తున్నారు కొంతమంది. లేనట్లయితే మరి వచ్చే నెలలో మరి పలానా రోజు అని నికరంగా తెలిస్తే మరి ఒక రోజు 2 రోజులు ముందుగా మరి రేపొద్దున్న మరి రాకడ వస్తుందని మరి ముందుగా మరి మారు మనసు పొందుకున్నట్లుగా మరి రక్షణ పొందేసుకొని మరి దేవుళ్ళు నడిచేద్దామని అందరూ కూడా అనుకొని ఉంటారు. అందుకే దేవుడు ఏమన్నాడనంటే, నేను మేఘారుడని వస్తాను, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది అంటాడు. ఎందుకంటే ఎప్పుడు చూస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు వస్తాను అని అంటే దొంగ వాళ్ళే వస్తాను అంటున్నాడండి. దొంగ వాళ్ళే వచ్చి మరి నీ ఆత్మని ఆయన రాజ్యంలో తీర్తానంటున్నాడు. యుగ సమాప్తి అని అంటే భూమి అంతా కూడా మరి పాడైపోతుంది అన్నట్లుగా మరి ఎందరో మరి ఒకరికొకరు పొడుచుకొని మరణించే రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నాడండి. అందుకే ఇప్పుడైనను మీరు దేవుణ్ణి తెలుసుకోండి. దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు నా పిల్లలై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను అంటున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో నీకు ధనము లేదని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో నాకు బంగారం లేదని, లేదంటే ఎండి లేదని, లేకపోతే ఆస్తుపాస్తులు లేవని నువ్వు ఏడవలసిన అవసరమో లేదంటున్నాడు. ఎందుకనంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీ తండ్రి. మరి ఆయనదే, భూమి అంతా ఆయనదే కదా, ఆకాశం అంతా ఆయనదే కదా. ఆయన ఏమంటున్నాడనంటే, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అంటున్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కనుగొన్నామనంటే, ఈ లోకంలో నాకు డబ్బులు లేవు, లేకపోతే బంగారం లేదు, లేకపోతే ఎండు లేదు, లేకపోతే పొలం లేదు, లేకపోతే తలం లేదని నీవు ఎన్నడూ కూడా అనుకోవడం అవసరం లేదంటున్నాడు. ఏ రోజు ఆ రోజే నువ్వు సంతోషించవలసిన రోజు. నాయనా, భూమి మీద బ్రతుకున్నంత వరకు ప్రభువా మరి నువ్వు నన్నే కాపాడు నాయన. మరి వాహనం వేసుకొని వెళ్తున్నానా, వాహనం చుట్టూ కూడా నువ్వు తోడుగా ఉండు నాయన.
అయ్యా ఎందరో ప్రభువా రోడ్డమ్మట వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకోకుండా మరణించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ నాయన మరి నన్ను ఇంకా సజీవులుగా ఉంచావంటే, నన్ను ఇంకా బ్రతికి ఉన్నానంటే నేను అది నీ కృప అని ఆయన మగన మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకనంటే ఈ లోకంలో మరి ఎందరో ధనం ఉన్న వాళ్ళు కూడా మరణిస్తున్నారు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు కూడా మరణిస్తున్నారు. మరణం అనేది మరి ఈ చిన్న బిడ్డతో సమానం, ఎవరికైనా వస్తుంది అంటున్నాడు. మరణం అనేది ఇప్పుడు పెద్ద వయసు వచ్చాకే వస్తుంది అనేది అనుకోవక్కర్లేదు, చిన్న వయసులో కూడా మరణము వస్తుంది. అందుకే ఈ లోకంలో మరణము భయంకరం. మరణం అనేది ఎంతో భయంకరమని ప్రభువు చెప్తున్నాడు. మరణాన్ని నువ్వు తప్పించుకోవాలని, ఈ అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళకూడదని నేను మీ కొరకు వచ్చాను అంటున్నాడు. భూమి మీదకి ఆయన వచ్చింది ఎందుకనంటే మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాను అంటున్నాడు. మనల్ని ఎందుకు విడిపించాలని అంటే మనలో ఉన్న ఆత్మని ఆయన విడిపించడానికి ఈ భూమి మీద మానవుడిగా ఆయన పుట్టవలసి వచ్చింది. మరి ఎవరు కూడా ఆయన చేసిన త్యాగం ఎవరు కూడా చేయలేరు. ఎందుకనంటే ఒకవేళ ఎవరికైనా ధనం ఉంటే కొద్ది గొప్ప మరి ధనం ఇచ్చి రుణం తీర్చుకుంటారు, ఏదో ధనం ఇచ్చి ఏదో సర్ది చెప్పుకుంటారు. కానీ ఆయన మన కొరకు ఏం చేశాడనంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొన్నవారని అంటున్నాడు. మనమంట ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అంటున్నాడు ఆయన. మరి ఇప్పుడైనాను మరి ఆయన కొనుక్కున్నాడని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం నడవాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకనంటే మరి అంటున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు లోకపు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయంటున్నాడు. ఆయన స్వాధీనములు ఉన్నాయని అంటున్నాడండి. ఎందుకనంటే తాళపు చేతులు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే తాళపు చేతులు ఆయన స్వాధీనములు ఉన్నాయంటున్నాడండి. ఈ లోకంలో మరి ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను చేర్చుకుంటారో వాళ్ళని నేను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాను అంటున్నాడు. మొదట మనం ఎవరిని చేర్చుకోవాలంటున్నాడు? దేవుణ్ణి మనం చేర్చుకోవాలంటున్నాడు. మన హృదయంలోనికి ఆయన్ని చేర్చుకోవాలంటున్నాడు. ఆయన్ని మనం స్తుతించుకోవాలంటున్నాడు. ఆయన్ని మనం గణపరచుకోవాలంటున్నాడు. నాయనా నువ్వు ఉంటే నాకు చాలనుకునేలాగా మనం జీవించాలనుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మరి బైబిల్ గ్రంథంలో మరి ఆది కాండంలో చూసినప్పుడైతే అబ్రహాము మరి దేవుణ్ణి వెంబడించాడు. మరి లోతు మరి ధనం కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ లోతు అన్న వ్యక్తి అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నయ్య మరి ఇదంతా ఇదంతా కూడా నాకు కావాలన్నప్పుడు, నాయన నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకో, నాకు మట్టిగా దేవుడు ఉంటే చాలు నాయన అన్నాడండి. అలాగా అబ్రహాము మరి దేవుని మీద ఆధారపడినందుకు ఆయన ఈ రోజుకి కూడా మరి అందరికీ మరి విశ్వాసులకు తండ్రి అనబడుతున్నాడు. మరి ఆయన దేవుడు చెప్పినట్లుగా మరి నీ వంశము ఇసుక రేణి వలె ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది అన్నట్లుగా మరి ఈరోజు మరి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా మరి ఆయన సంతానమే అని చెప్తున్నాడు. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చాడంటే మాట వెనక్కి తీసుకునేవాడు కాదంటున్నాడు. నేను మీలాగా మానవుణ్ణి కాదంటున్నాడు ఆయన. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సజీవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అని చెప్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు తప్పిపోయారని, మీరు దారి తప్పుకున్నారని, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలని, మీ ఇంటికి మిమ్మల్ని చేర్చాలని ఆయన వచ్చానంటున్నాడు. అందుకే మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో మనమందరము గురుల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవలో వాళ్ళు తొలగిపోయారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే అలా తొలగిపోయామంట. అందుకే ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు
జీవిస్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నా బిడ్డలందరూ కూడా మరి చెదిరిపోయారు కనుక మరి ప్రతి ఒక్కరిని మరి నేను తోలికి రావాలి కనుక మరి ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడంట. ఏర్పాటు చేసుకొని మరి సేవకులుగా ఏర్పాటు చేసుకొని మరి ఒక కర్ర ఇచ్చి మరి ఆ యొక్క గొర్రెలన్నింటిని కూడా మరి ఒక దిక్కునికి చేర్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడండి. ఎందుకనంటే ఈ లోకంలో ఉండువారి కన్నా నువ్వు గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో మరి నిన్ను లోకం నుంచి ఏర్పాటు చేశాడని అంటున్నాడు. ఎందుకంటే లోకంలో ఉండేవారు కన్నా నువ్వు గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉంటే నువ్వు మరి చీకట్లోకి వెళ్తావని, లోకంలో ఉంటే నువ్వు భయంకరంగా మరి అగ్నికి వెళ్తావని, మరి నిన్ను అందులో నుంచి తప్పించి మరి నిన్ను నిజమైన మార్గంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. ఈ లోకంలో అంతకన్నా గొప్ప భాగ్యం ఎక్కడ కూడా లేదు. అందుకే మరి దావీదు గారు చెప్పినట్లుగా ఆయన మరి హృదయాంతరంగాల నుంచి మరి యేసు ప్రభువుని ఆరాధించినట్లుగా ఉన్నది. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, ఎవరైతే మరి ఆయన చిత్త ప్రకారంగా ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళకి పాటలు వస్తాయి అన్నాడండి. ఆయన ఎన్నో పాటలు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎన్నెన్నో మరి కీర్తనలు ఆయన రాసినట్లుగా ఉన్నాయి. ఎందుకనంటే మరి ఆయన మీద ఆధారపడి ఉన్నాడు. అలాగే ఈ లోకంలో మరి ఆయన మీద ఆధారపడితే ఆయన ప్రేరేపణ కలిగి ఆయన ఆత్మ నీలో ఉండి నీవు కూడా పాటలు రాయగలుగుతావు. అందుకే దేవుడు మరి నేను కూడా మరి పాటలు రావు నాకు మరి ఏమీ తెలియని నన్ను అందరూ మరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు వెనక మాతలు కూర్చొని మరి తప్పట్లు కొడుతూ జీవించేవాడిని. కానీ ఒకరోజు నేను అడిగా, నాయనా మరి అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, మరి అందరూ నిన్ను గణపరుస్తున్నారు, మరి అందరూ మరి ఎంతగానో నిన్ను కొనియాడుతున్నారు, కానీ ప్రభువా మరి నేను కూడా మరి పాడాలనుకుంటున్నాను నాయన అన్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి, నాయనా నీకు నేను సొంతంగా పాటలు రాసే జ్ఞానం ఇస్తానన్నట్లుగా ఇచ్చి ఆయన ఈరోజు మరి ఎన్నో పాటలు మరి నా ద్వారా రాయించి మరి చేయించాడండి. ఎందుకనంటే ఒక చదువు రాదు, ఒక తాళం, ఒక బ్యాలెన్స్ తెలియని నన్ను మరి దేవుడు నన్ను ఆడుకుంటున్నాడంటే అది దేవుని యొక్క కృప. అందుకే నేను ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి మొదట మరి అబ్రహాముని మరి చూసినప్పుడు నాకు ఆశ కలిగింది ఏంటంటే, నాయన మరి అబ్రహాం మీద ఎన్నో పాటలు ఉన్నాయి కదా, మరి అబ్రహాం మీద నాయన మరి ఒక పాట రాసుకుంటాను అన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన కలిగించాడు. ఈ ఆలోచన అంటే ఒక పాట, అబ్రహాముకిచ్చిన విశ్వాసము నేడు మాకు కూడా అందరికీ ఇవ్వుమయ్యా, అబ్రహాముకిచ్చిన విశ్వాసము నేడు మాకు కూడా అందరికీ ఇవ్వుమయ్యా, అబ్రహాముతో నీవు మాట్లాడావు, అబ్రహాముతో నీవు మాట్లాడావు, నిన్న నేడేకరీతిగా ఉన్నావు, నిన్న నేడేకరీతిగా ఉన్నావు, అబ్రహాముకిచ్చిన విశ్వాసము నేడు మాకు కూడా అందరికీ ఇవ్వుమయ్యా, అబ్రహాముకిచ్చిన విశ్వాసము నేడు మాకు కూడా అందరికీ ఇవ్వుమయ్యా. ఇలాగ దేవుడు మహాకృపను పెట్టి మరి ఎవరినైనా మరి ఆయన వాడుకోవటానికి సిద్ధపడతాడు. ఎందుకంటే మొదట అంటున్నాడు, నీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఎవరైతే మరి ఆయన మీద ఆధారపడతారో, ఆయనే నా నిజమైన దేవుడు, ఆయన నాకు ఆధారమై ఉన్నాడని ఎవరైతే మరి ప్రత్యేతాపన పడి ఆయన కృపచేత మరి ఆయనకి ఇష్టలుగా మరి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకే ఆయన తోడై ఉంటాను అంటున్నాడు. అలాగా మరి ఎందరినో మరి బైబిల్ గ్రంథంలో మరి గొర్రెలు కాసుకునే వాళ్ళని కానీ, మరి గాడిదలు కాసుకునే వాళ్ళని అనగా, మరి చేపలు పట్టుకునే వాళ్ళని అనగా, మరి ఎందరినో మరి ఆయన గొప్ప వాళ్ళుగా ఆయన చేసినట్లుగా ఉంది. అలాగే ఈరోజు నువ్వు చిన్నవాడిగా ఉన్నావా అనుకున్నావా,
చిన్న మంద నీవు భయపడొద్దు అని అంటున్నాడు. అయ్యా నువ్వు భయపడొద్దు, మొదట ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుతాను అంటున్నాడు. నీవు ఆయన మీద ఆశ కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఈ క్షణమే సిద్ధపడతాను అంటున్నాడు. ఎందుకనంటే మొదట ఆయన యందు నమ్మిక ఉంచమంటున్నాడు. నమ్మిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆనందము ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ లోకంలో ఆయన చూస్తూ మరి జీవింతారన్నారు. అలాగే మీరందరూ కూడా ఆయన ఉన్నవాడు అనువాడు నిన్న నేడు ఏకరీతిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయనకి ఆ అంతము లేదు అని మనం తెలుసుకోవాలి. మనం రేపొద్దున్న మరణించిన తర్వాత మనము యుగాలు తరతరాలు కూడా మరి తండ్రి దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడైనను మరి ఆయన మాటకి లోబడి ఆయన చిత్త ప్రకారం జీవించి ఆయన కృపకు మీరు అందరూ కూడా పాత్రులు అవ్వాలని, ఆయనకి బిడ్డలుగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగా మిమ్మల్ని అందరూ కూడా ఆయన దీవించునుగాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ఎంతవరకు కూడా ప్రభువా మరి అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాట మరి ఎంతో శ్రేష్టమైనది, ఎంతో పరిశుద్ధమైనది కనుక మరి ప్రతి ఒక్క బిడ్డలనే మీరు ఆశీర్వదించండి నాయన. మంచి జ్ఞానం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. ఈ బిడ్డలు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి అయ్యా. మరి వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కానీ ఏమైనా పనులు కానీ ఏమైనా ఇబ్బందులుగా ఉంటే కనుక ఈ క్షణమే నాయన ఆ బిడ్డల లోటుపాట్లు తీర్చండి నాయన. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తండి నాయన. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అనారోగ్యం నుంచి విడిపించండి నాయన. అయ్యా అప్పుల బాధల నుంచి లేవనెత్తండి నాయన. అనేకులకి మంది నాయన మాదిరికరణంగా జీవించి అయ్యా నీ కృపగా బిడ్డలందరూ కూడా పాత్రులుగా దయచేయమని ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరినే మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పెద్ద అమీరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుడు ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెద్ద అమీరంలో పరిచర్య జరిగించుచున్నారు. మందిరానికి స్థలం లేక ఒక సహోదరి ప్రేరేపించబడి 1 సంవత్సర కాలం ప్రార్థన జరిగించుటకు ఇచ్చిన స్థలములో ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించుటకు ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యం చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. రండి, దేవుని సహవాసము చేయుటకు, ఆయన సన్నిధిని అనుభవించుటకు. మా చిరునామా పాస్టర్ పి దావీదురాజు గారు, పెద్ద అమీరం, పశువుల ఆసుపత్రి వీధి, రింగుబండు, జోలపాలెం రోడ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9505861627 9390901628. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పాలకోడేరు మండలం, పెన్నాడ, కొత్తపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెన్నాడ, కొత్తపేటలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు.
ఎవరున్నారయ్యా యేసయ్యా, ఆనాడు ఈనాడు ఉన్నావు యేసయ్యా. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదు రాజు ఫౌండేషన్. ఆకివీడు దగ్గర ఐ భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు ఆకివీడు దగ్గర ఐ భీమవరంలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శత్రు చేత పీడించబడుచున్నారా? అయితే కదలి రండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. నీవే రక్షకుడవని, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని మరువలేనయ్యా యేసు మరువలే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. గురువాయిగూడెం మెయిన్ రోడ్ పక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు గురువాయిగూడెం మెయిన్ రోడ్ ప్రక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుచున్నారా? అప్పుల చేత, చీకటి శత్రుల చేత పీడించబడుచున్నారా? అయితే కదలి రండి. దేవుడు మీ జీవితములో అద్భుత కార్యములు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. తోడుగా నీవున్నా